మార్పు ఏదైతే రావాలని చెప్పి మనం ఇన్ని రోజుల నుంచి కోరుకుంటున్నాము, ఆ మార్పు మొదలైంది. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ మార్పు ఇప్పుడే కాదు, మళ్ళీ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో, మళ్ళీ ఎంపీటీసీ ఇంకా జడ్పీ ఎలక్షన్లలో కూడా మన సత్తా మనం చూపించే అవసరం ఉంది. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. నేను అదే చెప్పాను ఇంతకుముందు కూడా కారులో వచ్చేటప్పుడు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే మన కాంగ్రెస్ కార్యకర్తలకు జోష్ ఏదైతే తీసుకురావాలో వారందరికీ కూడా ఇప్పుడే చాలా మంది సర్పంచులు మాట్లాడినారు, సార్ మాకు ఎక్కువ నిధులు కావాలి, మాకు నిధులు ఉంటేనే మాకు కూడా మా గ్రామంలో మన పార్టీని ఇంకా బలపరచడానికి మాకు ఒక స్ఫూర్తి ఉంటుందని చెప్పి ఏదైతే సర్పంచులు అందరూ కూడా మాట్లాడారో, నేను ఇదే విషయం మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నేను వారికి ఇదే చెప్పినాను. ఇక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో దీన్ని సరిగా వాడుకునే అవసరం ఉంది, ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చే అవసరం ఉంది. ఇంకా ఏదైతే ఇంతకుముందు చెప్పినారో కొందరు పోయి డైరెక్ట్గా మంత్రుల నుంచి కొన్ని శాంక్షన్స్ చెప్పించుకుంటున్నారో అది సరైన పద్ధతి కాదని చెప్పి నేను వారికి కూడా చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారితో చెప్తాను, ఏది ఏమైనా కానీ ఏ శాంక్షన్ వచ్చినా కానీ కన్సర్న్ మంత్రి ఇన్ఛార్జ్ ద్వారానే వెళ్ళాలని చెప్పి కూడా వారికి చెప్పి ఆ ప్రాక్టీస్ ప్రారంభం చేయబడుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మీకు రావాలి ఆ క్రెడిట్, కానీ ఆపోజిట్ వాళ్ళకు క్రెడిట్ వస్తే లాభం లేదు. ఏదైతే మనం ఈ జర్నీ ఏదైతే ప్రారంభం చేసినామో అందరికీ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, నిజంగానే మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ కూడా వచ్చి మంచిగా పనిచేసిండ్రు. పనిచేసిన వాళ్ళనే మనం గెలవగలిగినాం. అక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు -22% ఉండే, దాని తర్వాత +12% గెలిచినామంటే సుమారు 34% మనము మన కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ మనం పెంచుకోగలిగినాం. అంటే ఎందుకైంది? అక్కడ కేవలం మన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మన కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కార్యకర్తలు లేకుండే అప్పుడు, కానీ వీళ్ళందరూ వచ్చి మంచిగా పనిచేసి మన ప్రభుత్వం ఏదైతే పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా మీటింగ్లో కొన్ని విషయాలపైన ప్రత్యేకంగా మీకు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజ్ ఏదైతే కావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటున్నారో దాన్ని శాంక్షన్ చేపించే బాధ్యత నాది. డెఫినెట్లీ నేను చేపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మనకు 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. సో టీచర్లు దొరకడం కష్టం లేదు, కానీ మీకు శాంక్షన్ రావాలి. తర్వాత నిధులు వారు ఎంపీ ల్యాండ్స్ అనే కానీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అనే కానీ మనం తీసుకొని మనము ఆ ఏదైతే కొట్లాట ఉందో, ఏదైతే మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో ఈ డిగ్రీ కాలేజ్ని డెఫినెట్లీ నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాను. మంచిగా ప్రోగ్రెస్ ఉన్నది, కానీ మీ అందరికి ఇదే కోరుతున్నాను, ఎవరైతే నాయకులు ఉన్నారో మీ ఊర్లలో కొద్దిగా ఎవరైతే స్తోమత లేదో వాళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించి ఈ ఇల్లులన్నీ కూడా ప్రారంభం చేసేలాగా చేసే బాధ్యత మన పైన ఉందని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే కొత్త నిధులు వస్తాయి, నిధులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా అడ్జస్ట్ చేసి ఐక్యూపీ నుంచి లోన్లు ఇప్పించి ఏదేమైనా కానీ ఈ మొదలు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇందిరమ్మ ఇల్లులకు అవసరమో అది చేసి మనము ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. దీంట్లో కేవలం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి పార్టీ నాయకులందరూ కూడా, ఎందుకంటే కొంచెం మోటివేషన్తో మనకు చాలా పెద్ద బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదైతే ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ఇందిరమ్మ ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు మనకు అసైన్ భూములు ఇవ్వడము, గరీబీ హఠావో స్లోగన్స్ తోని వారు ముందుకు వచ్చారో వారి పేరు మీద మన ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభించాం. ఇందిరమ్మ చీరలు కూడా కొందరు వేసుకుంటున్నారు, చాలా చక్కగా ఇందిరమ్మ చీరలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మనకు ఇంత చెప్పే అవసరం ఉన్నది. ఈ మార్పు ఎందుకు వస్తుందంటే కేవలము మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు మీరందరూ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు
పోలీస్ వాళ్ళు వచ్చేది, ఎక్కడ కూడా మన కార్యకర్తల మీద తప్పుడు పోలీస్ కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్ హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మనము ఎట్లనైనా చేసి టిఆర్ఎస్ పర్సంటేజ్ వారికి ఏదైతే ఇంతకుముందు 47% ఉందనో ఇప్పుడు 17% వరకు రావడం జరిగింది. సో మనకు ఒక మంచి అవకాశం మన పార్టీని బలపరిచి ముందుకు వెళ్ళే అవసరం ఉంది. మీ అందరికీ నేను మినిస్టర్ ఇన్ఛార్జ్గా మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. మన డుబ్బాక్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చి మీకు డెఫినెట్లీ మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీకు నిధులు మీ గ్రామాలకు ఇప్పించి మన అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళి మనము వచ్చే ఎలక్షన్లో ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో మంచి మెజారిటీతో మన అభ్యర్థులను గెలిపించుకొని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మనం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకునేలాగా అందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ నేను అదే ఎప్పుడు చెప్తా ఉంటాను. మా ఈ హరికృష్ణ కూడా ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా నేను 15 మినిట్స్తో వాళ్ళకు రిప్లై చేసి ఏ సమస్య ఉన్నా కానీ నేను దాన్ని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరందరూ కూడా భయపడేది ఏం అవసరం లేదు. ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా నేను ప్రభాకర్ రెడ్డి గారు ఏదో విషయం అంటే నేను చెప్పినాను, అరే నువ్వే ఎంపీవే ఉండివి 10 సంవత్సరాలు, హరీష్ రావు ఏమో సిద్దిపేట మొత్తం అన్ని నిధులు అక్కడ తీసుకుపోయి డుబ్బాక్లో ఏం చేయలేదు, మీరు మీ టైంలో చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా వారికి చెప్పడం జరిగింది. సో మనకు వారి గురించి అవసరం లేదు, మన పని చేసుకుందాం, మన అభివృద్ధి చేసుకొని మనం ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ ఇంకొక చిన్న విషయం, చిన్నది కాదు పెద్ద విషయమే, కానీ ఈ గ్రూపిజం కొంచెం తక్కువ చేయండి. ఎందుకంటే గ్రూపిజం వలన టీఆర్ఎస్కి లాభం పొందుతుంది, మనకు రాదు. అల్టిమేట్లీ టీఆర్ఎస్ వస్తే ఏం లాభం అయ్యా, ఏం లాభం లేదు. కానీ మన పార్టీ వస్తే ఇవాళ పొద్దున్నే నా దగ్గర ఇద్దరు వచ్చింది, నేను మొన్న ఎలక్షన్లో చెప్పినారే ఒకళ్ళు సర్పంచ్ తీసుకోండి, ఒకళ్ళు ఎంపీటీసీ తీసుకొని వినలేదు. సో ఒకళ్ళు ఎట్లా ఓడిపోతారు, ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్ వస్తే ఏం లాభం, లాభమే లేదు. మనము కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏది కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని అందరూ కూడా గ్రూపులు పక్కకు పెట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.